తెలంగాణకు సంబంధించినంత వరకు భారత కమ్యూనిస్టు పార్టీ వివిధ స్థాయిలలో ఈ పోరాటాన్ని తెలంగాణకు న్యాయం చేసేందుకు సమైక్య రాష్ట్రంలో చేసినటువంటి ప్రయత్నాలు ఇవన్నీ విఫలమైన తర్వాత అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని విభజన చేయాలని, పాత పరిస్థితిని పునరుద్ధరించాలని, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని చేసినటువంటి డిమాండ్ వెనకాల ఉన్నటువంటి కారణాలను చాలా సవివరంగా మేము ముందొచ్చారు. సుదీర్ఘమైనటువంటి పోరాటం తర్వాత వేల సంఖ్యలో కార్యకర్తలు ఆత్మార్పణ చేసిన తర్వాత ఆఖరికి కేంద్రంలో ఇప్పుడు కదలికి వచ్చింది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభమవుతుందని 28వ తేదీ లోపల ఒక ప్రకటన వస్తుందని చెప్పి ఓ పెద్ద ప్రచారం ఉంది. అయితే ఆఖరి నిమిషంలో కూడా దీన్ని అడ్డుకొట్టడానికి రకరకాలైనటువంటి ప్రయత్నాలు, ప్రత్యామ్నాయ ప్రతిపాదనల పేరుతో తెలంగాణలో రాకుండా చేసేందుకు చేసేటువంటి అనేక కుట్రలు ఇవాళ మన ముందున్నాయి. కనుకనే ఆలస్యం లేకుండా తెలంగాణను ప్రకటించి తీరాలని భారత కమ్యూనిస్టు పార్టీ ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఈ ఉద్యమం ఇంకా తీవ్రమైనటువంటి స్థాయిలో సిపిఐ అలాగే తెలంగాణ కోరుకుంటున్నటువంటి ఇతర పార్టీలు జాయింట్ యాక్షన్ కమిటీ దీన్ని ఇంకా కొనసాగిస్తాయని చెప్పి తెలంగాణ సాధించే వరకు విశ్రాంతి లేకుండా ఈ ఉద్యమం సాగుతుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. తెలంగాణకు సంబంధించినంత వరకు ఇప్పుడు కూడా మొన్న ఈ మధ్యలో పార్లమెంటులో పెట్టినటువంటి స్పెషల్ స్టేటస్ కర్ణాటకకు, పాత హైదరాబాద్ రాష్ట్రంలోని జిల్లాలకు ఒక స్పెషల్ స్టేటస్ ఎట్లా పెట్టారో అట్లా స్పెషల్ స్టేటస్ ఉండాలని, తెలంగాణ రీజనల్ కమిటీని పునరుద్ధరించాలని, లేదా హైదరాబాద్ నగరాన్ని జాయింట్ క్యాపిటల్ గా పెట్టాలని, ఇట్లా అనేక రకాలైనటువంటి పద్ధతుల్లో ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు వస్తూ ఉన్నాయి. ఈ రకమైనటువంటి ప్రతిపాదనలన్నింటికీ కాలం చెల్లింది. ఆ రకమైనటువంటి ప్రతిపాదనలు 2000 సంవత్సరానికి ముందు వరకు అవకాశం ఉంది. కానీ 2000 సంవత్సరం తర్వాత ఇవాళ ప్రజలు దీన్ని స్వీకరించేటువంటి పరిస్థితుల్లో లేరు. తెలంగాణ